ఇప్పుడు మనం ఆయుర్వేదిక్ వ్యాలీ జహీరాబాద్లో ఉన్నామండి. దీనిని దిరిశన చెట్టు అంటారు, శిరీష అని కూడా అంటారు దీన్ని. దిరిశన ఇది చర్మ వ్యాధుల మీద, విషాల మీద పనిచేసి ఒక మిరకిల్ ట్రీ అండి ఇది. దీని యొక్క గింజలు కానీ, ఆకులు కానీ, బార్క్ కానీ అన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయండి. దీని యొక్క కాయ గింజ ఉంది కదా లోపల, ఆ గింజని తీసుకుంటే దాన్ని షుగర్ వ్యాధి మీద వాడచ్చు, అదేవిధంగా మ్యాన్ పవర్ మీద వాడుకోవచ్చు, నశ్యకర్మకు వాడచ్చు, అన్ని రకాలుగా వాడచ్చండి. పూర్వం ఈ చెట్టు యొక్క ఆకులు రొబ్బలు విరిచి కాయల్ని ముగ్గేయడానికి, ఇప్పుడు మనం కార్బైడ్ వాడుతున్నాం కదండి, కార్బైడ్ అక్కర్లేదండి. ఈ చెట్టు కొమ్మలు ఏ అయితే ఉన్నాయో అవి ఇరిసి పట్టుకొచ్చి దలసరగా వేసి దాని మీద ఏ పండు ముగ్గించాలో మీరు ఆ పండుని వేసేసి ఆ కాయల్ని పైన మళ్ళీ ఆకులు వేసేయండి. ఇదే రొబ్బలు ఒక బరక మూతేసేయండి, 2-3 రోజుల్లో శుభ్రంగా ముగ్గిపోతాయండి ఏ కాయలైనా సరే. ఆ విధంగా కాయలు ముగ్గేసుకోవడానికి చాలా అద్భుతంగా వాడేవారండి దీన్ని. పల్లెటూరులో దీన్ని బెల్లం చెట్టు అని కూడా అంటారు, దీనికి ఇంకో పేరు నిక్నేమ్ అన్నమాట ఇది. ఈ బెల్లం చెట్టు ఆకులు పట్టరా ఏ కాయైనా ముగ్గిపోతుందని చెప్పేవారు చిన్నప్పుడు. ఈ చెట్టు ఏదైతే తాట ఉందో, బార్క్ అంటే తోలు అంటాం మనం, ఈ చెట్టు తాటని తీసుకుని మనం దీన్ని చెట్టు తాట తీయమన్నాం కదా అని చెట్టు ఎప్పుడూ చుట్టూరు తీయొద్దండి ఏ చెట్టుకి కూడా. ఒక 2-3 అంగుళాలు, పెద్ద చెట్టు కాబట్టి ఒక 3 అంగుళాల వెడల్పుని ఇలా తీసుకోవాలండి. మళ్ళీ ఈ హైట్ కాకుండా అవతల హైట్లో కొంత తీసుకోవాలి. తీసేటప్పుడు ఏదైతే ఈ ఎండిపోయిన ముక్కలు ఉన్నాయో ఈ పూర్తిగా తీసేయాలండి. ఇది తీసిన తర్వాత మాత్రమే లోపల ఉన్న బార్కుని మీరు ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి తీసుకుని లోపల పీసు పదార్థం రాకుండా దీన్ని మీరు ఎండలో పెట్టచ్చు. ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుని దీన్ని వాడుకోవచ్చండి. ఇదే చెక్కను ముక్కగా ఉంచుకుని మీరు దాన్ని గంధం తీసి తేనెటీగ కానీ, తేలు కానీ, పాము కానీ కరిసిందనుకోండి, ఆ గంధాన్ని దళసరిగా అక్కడ అంటింతే వితిన్ మినిట్స్లో ఆ విషం విరిగిపోయి తగ్గిపోతుందండి. పాము కాటికి ఏం చేయాలంటే ఈ గంధం అనేది ప్రతి 2 గంటలకి 1 తులం తినాలి, అలాగ 3 తులాలు తినాలి. తింటే వాంతి అవుతుంది, విపరీతమైన చేదుగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ పాము విషం ఎక్కిన వాళ్ళకైతే ఇది తిన్నప్పుడు చేదుగా అనిపించదండి. ఆ విషం దిగిపోయాక ఇది తింటామంటే చేదు అనిపిస్తుంది. చేదు అనిపించిందంటే విషం దిగిపోయినట్లు లెక్క. విషం దిగలేదంటుందండి దీని యొక్క రుచి ఆ పాము కరిచిన వాళ్ళకి తెలవదు, అంటే ఒంట్లో అంతా విషం ఎక్కేసినట్లు లెక్క. ఆ మనిషి బతకడం కష్టం కాబట్టి వెంటనే హాస్పిటల్కి తీసుకుపోవడం మంచిదండి. ఇది నేను ప్రివెంట్కి మాత్రమే చెప్తున్నాను, ఆయుర్వేద శాస్త్రంలో తగ్గిపోతుందని కూడా రాశారు. కానీ దీన్ని ప్రివెంట్గా వాడుకుని వెంటనే హాస్పిటల్కి తీసిపోయి యాంటీ వెనమ్ అనేది చేయించుకోవడం మంచిదండి. తేలుకాటికి, తేనెటీగలు ఇలాంటి విష పురుగులు, చిన్న పురుగులు కుడితే మట్టుకి దీని యొక్క బార్క్ కానీ లేదంటే వేరు కషాయం కానీ అద్భుతంగా పనిచేస్తుందండి. దీని యొక్క ఫ్లవర్స్ సీజన్ అయిపోయిందండి, రాలిపోయి కింద పడిపోయి ఇలా ఉంటాయండి పువ్వులు. ఇది ఫ్లవర్. ఈ ఫ్లవర్ని కనుక మీరు కలెక్ట్ చేసుకుంటే కూడా అదే లక్షణాలు ఉంటాయి. ఈ ఫ్లవర్ యొక్క కషాయం తాగినా కూడా మీకు షుగర్ అనేది కొంత కంట్రోల్ అవుతుందండి. అదేవిధంగా విషారం, బాడీలో ఉన్న అనేక విషాలని తగ్గిస్తుంది ఇది. అదేవిధంగా దీని పువ్వు కానీ ఈ బెరడు యొక్క తాట కానీ కషాయం తాగితే మనిషిలా తాళకం అంటాం మేము. ఈ 2 రకాల వాటితోటి అనేక రకాల మందుల్లో వాడతారండి. అవి విష ప్రభావం ఉంది వాటిలో సరిగ్గా శుద్ధి చేయకపోతే. ఆ విష ప్రభావానికి విరుగుడు కూడా దీని యొక్క బార్క్ అండి. అదేవిధంగా మీకు చర్మవ్యాధి ఉంది, ఒక తామర ఉంది, ఒక దద్దురు ఉంది, లేకపోతే సొరయాసిస్ ఉంది, దీని తాట యొక్క గంధం రాస్తే అది చాలా వరకు తగ్గుతుందండి. దీంతో పాటు అనేక రకాల మూలికలు వాడుకోవాలి. ఎందుకు అంటే చర్మవ్యాధి అంటే సొరయాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం కాబట్టి ఇది రాస్తే ఓన్లీ పైన మట్టికే తగ్గుతుందండి, లోపల ఉన్న బ్యాక్టీరియా మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది కాబట్టి దానికి ఇంటేక్ కూడా అనేక రకాల మూలికలు వాడుకోవాలండి. ఈ దిరిశన అనే దాని గుణాలు ఎన్ని రకాలంటే దీని స్త్రీ వ్యాధుల మీద పనిచేస్తుంది, షుగర్ మీద పనిచేస్తుంది, ఉదర వ్యాధుల మీద పనిచేస్తుంది, రక్తశుద్ధి మీద పనిచేస్తుంది, విషాల నుంచి రక్షిస్తుంది, తేనెటీగ లేకపోతే అనేక రకాల విష పురుగులు అంటే తేలు, పాము కాట్ల నుంచి రక్షిస్తుంది. ఇది విషాలని తగ్గించడంలో ఒక అద్భుతమైన వృక్షం ఈ దిరిశన చెట్టు అండి. దీని గురించి మనం ఇవాళ తెలుసుకున్నాం.
నమస్కారం అండి.